మల్కాజ్గిరి నియోజకవర్గం మచ్చబొల్లారంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తన సతీమణి మమతతో కలిసి హాజరయ్యారు. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుద్ధ కార్మికులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. చెప్పట్లు ఇద్దరు స్వాతులు ఉన్నారండి. ఓకే, లావణ్య గారు, వీణా కుమార్ గారు, వీరా ఉండాలి. మహిళా దినోత్సవం అంటేనే మన మహిళలది కాబట్టి మహిళలందరికీ కూడా పేరు పేరున ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నామంటే ఇది మెయిన్ కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ ఉమెన్స్ డే అనేది అంతకుముందు మనం అందరం జరుపుకున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరుపుకోలేదు. ఇవాళ జరుపుకుంటున్నాము అంటే అది మన మరి రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నిట్లో, ముఖ్యంగా మహిళలు అన్నిట్లో ముందుండాలని. ఈ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఈ లోన్స్ గురించి కానీ ఏది కూడా, నేను ఇప్పుడు 10 years ఒక కార్పొరేటర్గా చేశాను, కానీ నాకు అసలు ఏమి కూడా ఈ లోన్స్ గురించి కానీ ఏది కూడా తెలీదు. కానీ రాజన్నకి ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ గురించి అన్నీ తెలిసి ప్రతి ఒక్కరిని కూడా అది యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అది అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఏ విధమైన లోన్ గురించి కానీ ఈ మన మున్సిపల్ నుంచి ఏ విధమైన పని ఉన్నా కానీ అన్న దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అది అవుతుంది. మహిళా దినోత్సవం అంటేనే అంటే మహిళలు ఏ విధంగా ముందుకు రావాలా, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలా. ఎందుకంటే మహిళలు ఎంత అభివృద్ధి చెందితే సమాజం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందినప్పుడు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేసి మా అందరి నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మహిళలకు చేయూతనిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలనేసి నేను అందరినీ కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. నా జీవితంలో మీకు ముఖ్యంగా చెప్తాను, నా జీవితంలో ప్రభావితం చేసిన 2 మహిళలు నన్ను, అంటే ప్రతి నిమిషం నన్ను కన్న సంధి మా అమ్మ పెంచుతున్నప్పటిదాకా కూడా నన్ను ప్రతి క్షణం ఈ రోజు కూడా ఆమె ప్రభావితం చేస్తూ ముందుకెళ్తుంది. నేను ఇవాళ అంత గొప్ప హాస్పిటల్ పెట్టడానికి కూడా ప్రేరణ ఎవరు అంటే మా అమ్మ అరుంధతి గారికే అది చెల్లుతుందనేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను బిజినెస్లు చాలా ఉన్నాయమ్మా. నాకు సుమారు 25,000 మంది స్టూడెంట్స్ నా విద్యా సంస్థల్లో చదువుతారు. ఆమె ఎప్పుడు చెప్తుండేది, బాబు నేను నిజామాబాద్ నుంచి మా అమ్మ వచ్చింది, ఆమె చెప్తుంది ఏంటంటే, మేము చిన్న ఉన్నప్పుడు మా పెద్ద కుటుంబము గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చాలా ఇబ్బంది పడుతుండే, నువ్వు ఎప్పుడైనా నీకు మంచి పైసలు ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ పెట్టరా పోయి నాకు ఎప్పుడు ప్రోత్సహిస్తుండే. సరే ఒకసారి హాస్పిటల్ పెడదామని అనుకున్నప్పుడు మళ్ళీ పోయి మా అమ్మని అడిగిన, మమ్మీ నువ్వే అడిగినావు కదా, నీ పేరు మీదనే ఈ హాస్పిటల్ పెడతాను, మరి ఏమంటావు అంటే, నా పేరు మీద పెట్టేడుతుంటే ఒక కండిషన్ అని మళ్ళీ చెప్పిందాం. ఏందా కండిషన్ అంటే, నువ్వు అక్కడ బిల్లింగ్ సెక్షన్ అంటే ₹1 కూడా అక్కడ నువ్వు తీసుకోనంటేనే నా పేరు పెట్టుకో, లేకపోతే నువ్వు ఏదైనా పేరు పెట్టుకో అని చెప్పిందాము.